మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మన మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఓకే, నేడే నిమజ్జనం దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం ఇక్కడే మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్ సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పడాయన్న ఉత్సవ సమితి 73 చెరువులు బేబీ పాండ్స్ ఏర్పాటు ఇప్పటికే 1,500,000 విగ్రహాల నిమజ్జనం వేడుకల నిర్వహణ సిద్ధమైన అధికారులు. ఏదైతే వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి నేటితో పూర్తి కార్యక్రమాలు కాబోతున్నాయి. ఇకపోతే ఏదైతే సెప్టెంబర్ 17 వీరులారా వందనం, ఏదైతే నిజాం సర్కార్కు రజాకార్ల పోరాటానికి రజాకార్లు చేసిన ఆకృత్యాలకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ బిడ్డలకు విమోచనాన్ని కల్పించినటువంటి దినం సెప్టెంబర్ 17. వీరులారా వందనం. సబ్బండ వర్గాల ఉక్కు పిడికిళ్లకు నిజాం రాజ్యం తలవంచిన రోజు, భారతావనిలో హైదరాబాద్ సంస్థానం ఏకమైన రోజు, ఎందరో అమర్ల త్యాగ ఫలం ఈ స్వేచ్ఛ వాయువులు. ఇవాళే సెప్టెంబర్ 17 ఇక్కడ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నిజాం నవాబు తల వంచి నమస్కరిస్తూ విలీనాన్ని అప్పగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం వెలుగులో చూడవచ్చును. ఇకపోతే అయితే నిన్న సోమవారం సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం, అదేవిధంగా మంత్రులు, పిసిసి చీఫ్ తదితరులు ఆ సమయంలో వాళ్ళవి త్యాగాలు, మీ భోగాలు. దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం చేశారు, సోనియా రాహుల్ పదవీ త్యాగం చేసిండ్రు, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది సీఎం. మీ ఫామ్ హౌస్ లో ఇక జిల్లేళ్లు మొలుసుడే, 10 ఏళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తురాలే, నేము రాజీవ్ విగ్రహం పెడతామంటే కూలుస్తామంటారా, ఎవరు వస్తారో రండి తులుచుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9 సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీస్ కు జగా ఇచ్చిన కొండా లక్ష్మణ్ మరిచిన చరిత్ర కేసీఆర్ దాని ఫైర్. సెక్రటేరియట్ సర్కిల్ లో మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ. ఏదైతే నిన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏదైతే కేసీఆర్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ పెద్ద పెద్ద భవంతుల్లో జిల్లేడు మొలిపించే బాధ్యత నేనే తీసుకుంటా, మీ పెద్ద పెద్ద భవంతులను ఎందుకో పనికి రాకుండా చేస్తా, పేద ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమాన్ని చేస్తా. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు, కానీ తెలంగాణ కోసం ఒక కృత్రిమమైన ఒక దొంగ దీక్షను చేసి కనీసం మీ కుటుంబాల్లో ఎక్కడా ప్రాణత్యాగం చేయని మీరా ప్రాణత్యాగాలు, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇకపోతే ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం మేము పెడతామన్నామో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు అని నిలదీసిర్రు. మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చినటువంటి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటేరియట్ లో పెడతామని, మీరు ఏదైతే తెలంగాణ భవన్ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లునే నివాస యోగ్యాన్ని మీకు రాసిస్తే కనీసం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని, కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించడం చేయనటువంటి దుర్మార్గులు మీరా తెలంగాణ గురించి మాట్లాడేది అని చెప్పి నిన్న గట్టిగానే సీఎం రేవంత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫార్మా రంగాన్ని, తెలంగాణను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దామని చెప్పారు. దానికి సంబంధించి నిన్న జినోమ్ వ్యాలీని సందర్శించినట్టుగా తెలుసా ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. నిన్న శ్రీధర్ బాబు గారు జినోమ్ వ్యాలీకి సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించి, ఇది యూరప్ కు సంబంధించిన కంపెనీ, దేశ విదేశాల్లో 8 దేశాల్లో దాదాపుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నడుస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ కంపెనీని నిన్న సందర్శించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఫార్మా హబ్ గా, మెడిసిన్ హబ్ గా, ప్రపంచ దేశాలకు ఒక మెడికల్ హబ్ గా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని చేసేందుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు గారు, దానికి సంబంధించిన విజువల్స్ మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఏదైతే తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా, విద్యా ప్రామాణికతను మెరుగైన రీతిలో సాధించే విధంగా ఇంటర్ను ఎత్తివేసేసి వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5వ తరగతి వరకు అంగన్వాడీ స్కూళ్ళలో, ఆ తర్వాత 3 ఏళ్ళు క్లాసులు చెప్పే విధంగా మరో 3 ఏళ్ళు కూడా క్లాసులు, తర్వాత చివరి 4 ఏళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ కింద 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకురావాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. తాజాగా ఎన్ఈపీ రిపోర్ట్ పై కోరిన సబ్ కమిటీ అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు, ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు ఏదైతే ఇంటర్ లో చైతన్య, నారాయణ, భాష్యం, భీషం అని చెప్పి ప్రజల రక్తం పీలుస్తున్నటువంటి, విద్యార్థుల రక్తం పీలుస్తున్నటువంటి ఇంటర్ కాలేజీ విధానానికి స్వస్తి చెప్పే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు వినియోగించుకునే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. తొలిసారిగా ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ పెట్టారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఖాతరపల్లి జీపీ పరిధిలో బంగారుపల్లి, గొత్తి, కోయగూడెంలో
ఈ స్కూల్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏదైతే ఎక్కడికక్కడ వీలైనంత అధునాతన పద్ధతులతో ఎక్కడికక్కడ తీసుకెళ్లే విధంగా కంటైనర్ స్కూల్ ను తీసుకురావడం జరిగింది. తద్వారా స్కూళ్ల మరమ్మతుకు సంబంధించిన ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఓకే, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. రేషన్, హెల్త్ కార్డులకు గైడ్ లైన్స్ పూర్తి. వానాకాలం పంట నుంచే సన్న వడ్లాలకు బోనస్. జనవరి నుంచి రేషన్ పై సన్న బియ్యం పంపిణీ. మంత్రి ఉత్తమ్ తొందర వేసేయండి సార్. రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో హెల్త్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఒక్క కార్డు కూడా ఇయ్యని 10 సంవత్సరాల విధ్వంసాల పాలన నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దానికి సంబంధించి ఈ నెల ఇవాటి నుంచే ప్రజాపాలన సెకండ్ విడత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉందా. ఓకే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారి కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధిని రూపొందించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. గల్ఫ్ లో మన వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా 23 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చేందుకు నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. ఏదైతే గల్ఫ్ కుటుంబాలకు సంబంధించిన కార్మికులు ఇక్కడ నుంచి గల్ఫ్ కు వెళ్లిరో వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఇరాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాల్లో పని కోసం వెళ్లిన గల్ఫ్ కార్మికులను గుర్తించనున్నట్టుగా తెలుపుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చే పథకాన్ని ఆలోచన చేసి వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించింది మనం విజువల్స్ చూడొచ్చు. ఏదైతే సికింద్రాబాద్ లో ట్రైన్ పరిశీలిస్తున్న గవర్నర్ బిశ్వదేవ్ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వెంకటరెడ్డి. రాష్ట్రానికి 5వ వందే భారత్ నాగపూర్ నుంచి సికింద్రాబాద్ కు చేరుకున్న ట్రైన్ స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డి. ఏదైతే పెద్దపల్లి ఎంపీకి సంబంధించిన రామగుండం రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ కు స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే అన్యాక్రాంతాలకు, దేవుడి భూములు సైతం అన్యాక్రాంతాలకు గురి కావడం జరిగింది. దేవుని మాన్యాన్ని సైతం ఆరాంగా భోంచేసినటువంటి కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి హనంకొండ జిల్లాలోని మడికొండ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 470.34 ఎకరాల భూమి ఉండగా 264.34 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అదే జిల్లాలోని పద్మాక్షి ఆలయానికి 72 ఎకరాల భూమి ఉంది. అందులో 8.2 ఎకరాలు కబ్జాకు గురైంది. అసర్పత్తి మండలంలోని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయానికి 12.3 ఎకరాల భూమి ఉండగా 3 ఎకరాలు అన్యాక్రాంతమై అక్రమార్కుల చెరలోకి వెళ్ళింది. హనంకొండ జిల్లాలోని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం దేవుడి భూములు చెరపట్టిండ్రు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 భూములు అక్రమార్కుల చెరలో దాదాపు 25,000 ఎకరాల భూమి అక్రమార్కుల చర్యలో ఉంది. అన్యాక్రాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లోని మరో 6,000 ఎకరాలు ఆలయ భూములకు రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం ఇప్పటి వరకు 50,000 ఎకరాలకు జియో ట్యాగింగ్ చేశారు. ఫీల్డ్ ఆఫీసర్లు సిబ్బందిపై కబ్జా కోర్ల దాడులు, సర్వేయర్లు, పోలీసుల ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు. ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి భూములు, తెలంగాణ దేవుళ్లకు సంబంధించినటువంటి భూములు సైతం గత పాలకుల నిర్లక్ష్యంలో అన్యాక్రాంతమైంది. దానికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ చేసేందుకు జియో ట్యాగింగ్ చేస్తా ఉన్నారు. గడ్డం వంశీకృష్ణ గారు పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా, పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పంచుకుంటూ గతంలో ఏదైతే ఎంపీ ఉన్నాడో ఢిల్లీకే పరిమితం అయ్యే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ గెలవడం జరిగిందో అనునిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. వారికి సంబంధించి నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ లో కనెక్టివిటీ పెరుగుతుంది. కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని కోరినందునే రామగుండంలో హోల్డింగ్ ఇచ్చారన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇది వాస్తవంగా చాలా అవసరం. ఎందుకంటే రామగుండం పారిశ్రామిక జోన్ కు సంబంధించి అత్యంత రద్దీ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే హోల్డింగ్ ఇచ్చారో దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ వాసులకు. నాగపూర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న వందే భారత్ ట్రైన్ కు రామగుండం రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ఊపుతున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని దివంగత మహానేత కాకా వెంకటస్వామి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని ఎంపీ వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఏదైతే బండి సంజయ్ గారు విమోచన ఉత్సవాలు ఎందుకు నిర్వహించట్లేదు, మీకు చేత కాకపోతే పరేజ్ గ్రౌండ్ లో జరిపే విమోచన వేడుకలకు రండి అని బండి సంజయ్ అంటా ఉంటే ప్రజాపాలన దినోత్సవానికి ఎందుకు రావడం లేదు బీజేపీ నేతలకు ఎంపీ మల్లు రవి సూటిగా ప్రశ్నించడం జరుగుతా ఉంది. మీరు విమోచనం నిర్వహించండి అని వాళ్ళు, విలీనం చేయండి అని టీఆర్ఎస్ వాళ్ళు,
ఏం చేయొద్దని ఎంఐఎం వాళ్ళు ఏదైనా సరే తెలంగాణ సెప్టెంబర్ 17 దినోత్సవం తెలంగాణకు అధికారికంగా కార్యక్రమం ఏదో రకంగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విమోచన మీద ఎన్ని నడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేపడతా ఉంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం అందరిపైన ఉంది. కౌశిక్ రెడ్డి ఓ బచ్చా మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బడిద పూజ తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఖండ కావడంతో మాట్లాడుతున్నారని సోమవారం పత్రికల ప్రకటనలో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇప్పించేంత స్థాయికి చేరుకున్నావా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కౌశిక్ మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌశిక్ ను ముందు పెట్టి కేటీఆర్ సికాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవం కౌశిక్ రెడ్డి ఆయన ఏమంటుండంటే పిసిసి పదవి నేను చెప్తే నచ్చిందంటాడు. అసలు నిన్ను కాంగ్రెస్ పార్టీలా ఎందుకు పనికిరానుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించి మరో ముందడుగు వేసేనికి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యనికి అన్ని విధాలా రెడీ అయినాక నువ్వు చిల్లర రాజకీయాలు చేసి బేరసారాలకు లొంగినటువంటి చిన్న స్థాయి చిన్న పిల్లాడి మనస్తత్వంలా నువ్వు మెంటాలిటీగా ఉన్నావని చెప్పి నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, నీకు ఎదగలేదు, బాడీ పెరిగింది కానీ మెదడు ఎరగలేదు నువ్వు అని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేను నీ గురించి ఆలోచన చేస్తా ఉంటే నువ్వు వెళ్ళి బీఆర్ఎస్ తో మళ్ళీ ఏదైతే కేటీఆర్ సంకనాకి కాంగ్రెస్ పార్టీని నేను మొత్తం మోసం చేసి బీఫామ్ తీసుకొని వచ్చి మీ దగ్గర చేరుతా అన్న నీ కుటిల బుద్ధిని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలపై కానీ గవర్నర్ పై కానీ లేకపోతే ముదిరాజ్ బిడ్డలపై కానీ లేకపోతే నేడు జరుగుతున్న మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై కానీ నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నీ మైండ్లో ఏదో కొంచెం కిరికిరి ఉన్నట్టుగా ఉన్నది, నీ మైండ్ మెచ్యూర్డ్ కానట్టుగా ఉంది. నిన్ను కొంచెం వైద్య పరీక్షలు చూపించాలని అంటా ఉన్నారు. అదేవిధంగా నిన్న కేటీఆర్ కూడా నువ్వు ఏదో మనిషివి కాదు జంతువు టైగర్ అంటా ఉన్నాడు. అంటా ఉంటే కూడా కొంతమంది నేను వెటర్నరీ డాక్టర్కి చూపించాలంటారు. ఇప్పుడు మేడిపల్లి సత్యం కూడా నిన్ను వైద్య పరీక్షలకు పంపాలని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ట్విట్టర్ టిల్లు నిద్ర లేచినట్టుంది. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి తరపున బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ట్విట్టర్ టిల్లు ఎందుకంటే దేశం కోసం ప్రాణం విడిచినటువంటి ఇందిరా రాజీవ్ గాంధీ విగ్రహాలను పెట్టద్దు, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, బగ్గా తిన్నాం పన్నాం, కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే సోయి మాకు లేదు. మేము పెడదాం అనుకున్నాం, ఈ 10 సంవత్సరాలలో పెడదాం అనుకున్నాం కానీ పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు, డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేయాలని చెప్పి ఈ ట్విట్టర్ టిల్లు పెడతా ఉన్నాడు. ఓ నాయన ట్విట్టర్ టిల్లు 10 సంవత్సరాల కాలంలో నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే చెప్పు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? 10 సంవత్సరాలు మళ్ళా ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము అనడంతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటున్నావు. నిజంగానే తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేయాలి. ఎందుకు చేయాలంటే 10 సంవత్సరాల విధ్వంసాల మీ పాలన అంతముందు నచ్చినకు 10 సంవత్సరాల విధ్వంసాల నుంచి తెలంగాణ తల్లి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నేడు స్వీకరించే ప్రజా ప్రభుత్వం పాలన నడుస్తున్నందుకు తెలంగాణ తల్లి సంతోషంతో పాలాభిషేకాలు చేసుకుంటుంది. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు, ఇప్పుడు విగ్రహం పెడదాం అనుకున్నామని చెప్పడానికి కొద్దిలన్నా సిగ్గుండాలి కదా. అయినా రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఏదో మీ నాయన లెక్క పురి నోట్లో తలకాయ పెట్టి సాగు నోట్లో తలకాయ పెట్టి మీ బావ లెక్క అగ్గిపెట్టే మర్చిపోయి పెట్రోల్ పోసుకొని నీ లెక్క అమెరికాలో పాకి పనులు చేసుకొని ఇక్కడికి వచ్చింది. మీ చెల్లె లెక్క బ్యూటీ పార్లర్ నడుపుకోలే, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసారు, అది మర్చిపోవద్దు. ఢిల్లీ సీఎం రేసులో అతీషి సునీత, అరవింద్ కేజ్రీవాల్ తో సిసోడియా, రాఘవ్ చెద్దా భేటీ. సీఎం ఎంపీగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నేడు కేజ్రీవాల్ రాజీనామా. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ సాధించడమే లక్ష్యంగా గ్రీన్ పవర్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి సమగ్ర విధానం అన్నటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సోలార్ రంగంలో పెట్టుబడుల కోసం ఆవిష్కృతలను పరిష్కరిస్తున్నాము, వారిని ఆహ్వానిస్తున్నాము, దేశాన్ని లీడ్ చేసేలా తెలంగాణ తయారు చేయాలి. గాంధీనగర్ లో విద్యుత్ పెట్టుబడిదారుల సమ్మేళనానికి హాజరైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఇక అదే విధంగా ఇకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి రోజుకో నాణ్యత కార్యక్రమం నడుస్తా ఉన్నది. స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు. ఇప్పటికే పంచాయతీలో ముసాయిదా ఓటర్ల జాబితా, బీసీ కమిషన్ తో భేటీ, ఆశావాహుల ఉత్కట, ఓటర్ల జాబితా రెడీ చేసేందుకు అధికారుల సన్నాహాలు. ఏం చేసినా నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి మాసంలో మాత్రమే స్థానిక సంస్థలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడప్పుడే
ఇక వచ్చే అగవచ్చే అంటారు కానీ దానికి సంబంధించి అంత పెద్దగా ఏం లేదు. అదే విధంగా జమిలీ ఎన్నికలతోటి ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కుట్ర అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నారు. ఓకే.